ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత రహస్యమైన, అలాగే అత్యంత బలమైన ఒక మూలకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే యురేనియం. చూసేందుకు ఏదో ఒక సాధారణ రాయిలా కనిపించే ఈ మూలకం చీకట్లో ఉన్న నగరాలకు కళ్ళు చెదిరే వెలుగునివ్వగలదు, లేదా ప్రపంచగతిని పూర్తిగా మార్చేయగలదు. మరి దీని అద్భుతమైన ప్రయాణం ఎలా మొదలవుతుందో తెలుసుకుందామా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ. అసలు చనిపోయిన నక్షత్రం ఒక ఇంటిని ఎలా వెలిగిస్తుంది అని ఆలోచిస్తున్నారా? కాని ఇది అక్షరాల నిజం. మన ఇళ్లలోని లైట్లను వెలిగించే విద్యుచ్ఛక్తి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? మన భూమి పుట్టక ముందు ఎప్పుడో అంతరిక్షంలో జరిగిన ఒక భారీ నక్షత్ర విస్ఫోటనంలో పుట్టిన మూలకం నుండి వస్తుంది. ఆ విశ్వపు అద్భుతం ఇక్కడిదాకా ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ప్రయాణంలో మొదటి అధ్యాయం చూద్దాం. విశ్వంలో దీని పుట్టుక. ఎందుకంటే ఈ మూలకాన్ని మనం తయారు చేయలేదు, ఇది ప్రకృతి మనకు అందించిన ఒక రహస్యమైన బహుమతి. ఒక్కసారి ఈ టైంలైన్ను గమనించండి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ నక్షత్రం తన వయస్సు తీరిపోయి పెద్ద విస్ఫోటనంతో పేలిపోయింది. ఆ భయంకరమైన సూపర్నోవా పేలుడులో పుట్టిన విపరీతమైన వేడి, ఆ ప్రెషర్ కారణంగా ఈ బరువైన మూలకం ఏర్పడింది. ఆ తర్వాత సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఏర్పడినప్పుడు ఆ మూలకం భూమిలోని శిలల్లో కలిసిపోయి అలా దాగిపోయింది. ఆనాడు దాగిపోయిన ఆ మూలకాన్నే నేడు మనం మన మోడర్న్ ఎనర్జీ అవసరాల కోసం వెలికితీస్తున్నాం. ఇక రెండవ అధ్యాయం వెలికితీత. ఆ విశ్వస్థాయి నుండి ఇప్పుడు మనం భూమి మీదకు వద్దాం. చీకటి పొరల్లో దాగి ఉన్న ఈ మూలకాన్ని మనుషులు ఎంత కష్టపడి బయటకు తీస్తారో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యురేనియం ఎంత అరుదైనది అనేది. ఒక్కసారి ఊహించండి, ఏకంగా 1 టన్ను రాళ్లను తవ్వి బయటకు తీస్తే అందులో మనకు దొరికే యురేనియం కేవలం 100 గ్రాములు మాత్రమే. ఈ స్వల్ప పరిమాణం వల్లే దీన్ని వెలికితీయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరింత తక్కువగా దొరికే ఈ ఖనిజాన్ని వెలికితీయడానికి ముఖ్యంగా 3 పద్ధతులను ఉపయోగిస్తారు. మొదటిది భూమిపై భారీ గుంతలు తవ్వడం. రెండవది భూమి లోపలికి అత్యంత లోతైన స్వరంగాలు నిర్మించి లోపలికి వెళ్లడం. ఇక మూడవది కాస్త హైటెక్ పద్ధతి. అదేంటంటే భూమిని ఎక్కువగా తవ్వకుండానే ద్రావణాలను లోపలికి పంపి ఆ యురేనియంను అక్కడే కరిగించి అత్యంత భద్రంగా బయటకు తీసుకురావడం. అయితే ఈ ప్రాసెస్ అంతా సులభమేమీ కాదు. భూమి లోపల ఆ సొరంగాల్లో పనిచేసే కార్మికులు ఎదుర్కొనే ప్రమాదాలు మామూలుగా ఉండవు. అక్కడ విడుదలయ్యే రేడాన్ అనే వాయువు, అలాగే రేడియోధార్మిక ధూళివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే వాళ్ల ప్రాణాలను కాపాడటానికి ప్రత్యేకమైన దుస్తులు, ముఖానికి మాస్కులు, నిరంతర నిఘా పరికరాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. మూడవ అధ్యాయం ఎల్లో కేక్ తయారీ. ముడి రాళ్లను మనం వాడుకొనేలా మార్చే ఒక ముఖ్యమైన దశ ఇది. ఎల్లో కేక్ పేరు వినడానికి ఏదో బేకరీ ఐటంలాగా ఉంది కదూ, కాని ఇది తినేది కాదు. ముడి రాళ్లను భారీ యంత్రాల్లో వేసి మెత్తని పొడిలా మార్చి కెమికల్స్ ఉపయోగించి యురేనియంను వేరు చేస్తే మనకు దొరికేదే ఈ ఎల్లో కేక్ లేదా పసుపు రంగు ముద్ద. ఇది చిక్కటి యురేనియం ఆక్సైడ్. అణు ఇంధనంగా మారే దిశగా ఇది మొట్టమొదటి అతిపెద్ద అడుగు. ఇక 4వ అధ్యాయం సంపన్న ప్రక్రియ. దీన్నే ఎన్రిచ్మెంట్ అంటారు. ఈ మొత్తం జర్నీలోనే అత్యంత టెన్షన్ పెట్టే, అలాగే అత్యంత సంక్లిష్టమైన దశే ఇదే. ఇక్కడే మనకు ఒక అతిపెద్ద ఇంజనీరింగ్ ఛాలెంజ్ ఎదురవుతుంది. అసలు విషయం ఏమిటంటే సహజ యురేనియంలో 99.3% ఉండే యురేనియం 238లో ఎలాంటి అణుశక్తిని పుట్టించే సామర్థ్యం లేదు. మనక్కావలసిన శక్తినిచ్చే యురేనియం 235 అందులో కేవలం 0% మాత్రమే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 1000 కిలోల న్యాచురల్ యురేనియం తీసుకుంటే అందులో మనకు పనికొచ్చేది కేవలం 7 కిలోలే. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదూ. మరి ఆ కొద్దిపాటి యురేనియం 235ను వేరుచేయడమెలా? ఈ కీలకమైన పాయింట్ దగ్గరే అసలు కథ మొదలవుతుంది. ముందుగా ఆ పసుపు రంగు ముద్దను గ్యాస్లాగా మార్చి అతి వేగంగా తిరిగే సెంట్రిఫ్యూజ్ యంత్రాల్లోకి పంపుతారు. ఆ యంత్రాలు ఎంత వేగంగా తిరుగుతాయంటే కంటికి కూడా కనిపించవు. ఆ ఫోర్స్ వల్ల కాస్త బరువుగా ఉండే U238 బయటకు వెళ్ళిపోతే తేలికైన U235 మధ్యభాగానికి చేరుతుంది. ఇది ఒక్కసారి చేస్తే సరిపోదు, వేలసార్లు రిపీట్ చేయాల్సిందే.
ఈ సంపన్న ప్రక్రియ అనేది ఎంత కీలకమో ఈ విషయం అద్భుతంగా వివరిస్తుంది. ఈ యురేనియంను కేవలం 3 నుండి 5% వరకు సంపన్నం చేస్తే అది ఇళ్లకు వెలుగునిచ్చే కరెంటును తయారుచేస్తోంది. అదే శాతాన్ని 90%కి పెంచితే ఏమవుతుందో తెలుసా? అది అత్యంత వినాశనకరమైన అణు ఆయుధాల తయారీకి దారితీస్తుంది. ప్రపంచానికి వెలుగునివ్వడానికైనా లేదా పెను వినాశనానికైనా ఈ ఒక్క టెక్నాలజీయే ఆధారం. 5వ అధ్యాయం అణువిచ్ఛిత్తి. మన విశ్లేషణలోనే ఇది క్లైమాక్స్. ఆ దాగి ఉన్న శక్తిని అసలు బయటకు ఎలా తీస్తారో ఇక్కడ చూద్దాం. ఇక్కడున్న ఆ స్కేల్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఊహించండి, కేవలం ఒక చిన్న గోలీ లేదా రాయి పరిమాణంలో ఉండే ఒకే ఒక్క యురేనియం ఇంధన బిళ్లలో ఏకంగా 1 టన్ను బొగ్గు మండిస్తే వచ్చేంత శక్తి దాగి ఉంటుంది. ఆ చిన్న బిళ్లలో అంత పెద్ద పవర్ ఉందంటే నమ్మశక్యంగా లేదు కదూ. ఆ శక్తి ఎలా బయటకు వస్తుందో చాలా సింపుల్గా చూద్దాం. ఒక న్యూట్రాన్ వేగంగా వెళ్లి యురేనియం 235 అణువును ఢీకొట్టినప్పుడు ఆ అణువు 2గా పగిలిపోతుంది. ఆ పగిలిన క్షణంలోనే విపరీతమైన ఎనర్జీ రిలీజవుతోంది. దాంతోపాటే కొత్తగా 2-3 న్యూట్రాన్లు బయటకు వచ్చి అవి మళ్లీ పక్కనే ఉన్న వేరే అణువులను ఢీకొడతాయి. ఇలా ఇది ఏకధాటిగా కొనసాగుతూనే ఉంటుంది. దీన్నే మనం చైన్ రియాక్షన్ లేదా గొలుసుకట్టు చర్య అంటాం. మరి ఇదంతా మన ఇంటి బల్బును ఎలా వెలిగిస్తుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. ఆ అణువులు పగిలినప్పుడు పుట్టే విపరీతమైన వేడితో నీటిని బాగా మరిగిస్తారు. ఆ నీరు అత్యధిక ప్రెషర్తో కూడిన ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి వెళ్లి భారీ టర్బైన్లను అత్యంత వేగంగా తిప్పుతుంది. ఆ టర్బైన్లు తిరగటం వల్లే మనకు కరెంటొస్తుంది. చూసారా, ఆనాడు విశ్వంలో చనిపోయిన ఒక నక్షత్రం చివరకు ఇలా నీటిని ఆవిరిగా మార్చి మన ఇంట్లోకి వెలుగును తీసుకొస్తుందన్నమాట. ఇక మన ఆఖరి అధ్యాయం, అంతిమ బాధ్యత. ఇంతటి అద్భుతమైన శక్తిని వాడుకోవడం వెనుక ఉన్న బరువైన బాధ్యతను మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ముగింపుగా మనందరి ముందున్న ఒక అతి పెద్ద ప్రశ్న ఇదే. యురేనియం మనకు అపారమైన కరెంటునిస్తుంది సరే, కాని వాడేసిన తర్వాత మిగిలిపోయే ఆ రేడియోధార్మిక వ్యర్థాలను రాబోయే వందలాది తరాలకు ఎలాంటి ముప్పు లేకుండా ఎలా సురక్షితంగా కాపాడాలి? ఇంతటి అద్భుతమైన శక్తి మానవాళికి ఒక వరం, కాని అదే సమయంలో అది మన చేతుల్లో ఉన్న ఒక అతిపెద్ద బాధ్యత కూడా. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్